హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను తెలియని వాళ్ళ కోసం రైస్ కుక్కర్లో బగారన్నం ఎలా చేయాలో చూపెడతాను. చూడండి, సింపుల్గా తొందరగా అయిపోద్దండి. నా స్టైల్ కోసం ఒక అనాస పువ్వు, 6 లవంగాలు, 3 విలాచీలు, పట్ట 3, చిన్న కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. కొంచెం మళ్ళీ పోసుకున్న తర్వాత 2 చెంచాలు నెయ్యి వేయండి. అది ఇష్టం అండి, ఉట్టి నూనెతోటైనా చేసుకోవచ్చు. నేను మాత్రం 2 చెంచాలు నెయ్యి వేసాను. వేడెక్కిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పువ్వు, లవంగా, విలాచి, పట్ట, అనాస పువ్వు అవన్నీ వేసి దాని తర్వాత ఉల్లిగడ్డలు వేయండి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ అండి, కొంచెం పొడుగ్గా కనపడేటట్టు కోయండి. అలా కట్ చేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. అట్లా ఏంపి పక్కకు పెట్టిన తర్వాత కొద్దిగా దగ్గరికి అయింది. ఒక 2 చెంచాల పచ్చి బఠానీలండి నానబెట్టి పక్కకు పెట్టుకున్నా, అవి కూడా అందులో వేయండి. వేసి కొంచెం ఏంపండి, పచ్చివాసన పోయేదాకా సిమ్లోనే పెట్టండి, హైలో వద్దు. పెట్టేసి అది కొద్దిగా వేగిన తర్వాత పక్కకు పెట్టుకున్న పుదీనా ఒక గుప్పెడు వేయండి. వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక చెంచాడు అల్లం పేస్టు వేసి మొత్తం వేసిన తర్వాత అలా దగ్గరికి అయ్యేంత వరకు ఎర్రగా దోరగా వేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేంపండి. అట్లే బగారాకు కూడా అందులో వేయండి. వేసి కొద్దిసేపు వేపుకోనండి. అంతేనండి, పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకొని 2 గ్లాసులు బియ్యం అండి, 2 గ్లాసులు బియ్యం కడిగి 3 గ్లాసులు వాటర్, నేను చూపెట్టిన గ్లాస్ తోటి నేనైతే 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ పోసాను. మనం తాలింపు పెట్టుకుంది అందులో వేసి ఒక చెంచాడు ఉప్పు వేసి బాగా కలపండి. కొంచెం ఉప్పు కరిగేటట్టుగా ఒక 2 నిమిషాలు కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేయండి. ఆన్ చేసినాక ఒక 10 నిమిషాల తర్వాత మరి ఒకసారి కలపండి. తాలింపు అటు ఇటు వెళ్ళిపోద్దండి. కలిసిపెట్టేటట్టుగా కలపండి. కలిపి మూత పెట్టండి. 10 నిమిషాల్లో ఉడికిపోద్దండి. మరొకసారి మూత తీసి చివరిగా మనం తురిమి పెట్టుకున్న క్యారెటు, కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేస్తే అయిపోద్దండి. ఎంతో రుచికరమైన రైస్ కుక్కర్లో సింపుల్గా చేసుకోవచ్చండి. పొద్దున స్కూల్కి పోయే పిల్లలకు కూడా ఇలా చేసి బాక్సులు పెట్టవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. బగారన్నం పక్కన చికెన్ పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. డైరెక్ట్ రైస్ కుక్కర్లో కూడా చేయొచ్చండి. కాకపోతే నేను ఇలా చేసి చూపెడుతున్నాను తెలియని వాళ్ళ కోసం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.